హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఇన్ఫోటెన్. నేను ఈ ఛానల్ను క్రియేట్ చేయడానికి కారణం మూలలకు జాబ్ ఇన్ఫర్మేషన్ను, కెరీర్ కౌన్సిలింగ్ను అందించాలనే తపన. కాబట్టి ఈ పోస్టింగ్ను చూసే మీకు అవసరం లేకున్నా దయచేసి మీ నెట్వర్క్లోని అందరికీ దీనిని షేర్ చేస్తే అవసరమైన నిరుద్యోగులకు మేలు చేసిన వారం అవుతాం. నేను చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సబ్జెక్టులోకి వెళ్దాం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కు, పాలిటెక్నిక్ ఫ్రెషర్స్కు ఒక మంచి అప్రెంటిస్షిప్ అవకాశం కల్పించబోతున్నారండి. రియల్గా ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్. డీటెయిల్స్ చూద్దాం. బీఈ బీటెక్ చదివిన వాళ్ళకు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకు అన్ని స్ట్రీమ్స్లలో అవకాశం అప్రెంటిస్గా కల్పించబోతున్నారండి. ఇది యాక్చువల్గా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది పాండిచ్చేరికి దగ్గరలో ఉంది. లిగ్నైట్ అనేది యాక్చువల్గా బొగ్గు అండి. ఇది బొగ్గుతో పవర్ జనరేషన్ చేసే సంస్థ. స్టార్టింగ్లో ఇది ఓన్లీ లిగ్నైట్తోనే తయారు చేసేది పవర్ జనరేషను. ఇప్పుడు రాను రాను అన్ని రకాలుగా రా మెటీరియల్తో పవర్ జనరేషన్ చేస్తుందండి. అంటే లిగ్నైటు, కోలు, సోలార్ అండ్ విండ్ పవర్ అండి. అన్ని రకాలుగా పవర్ జనరేషన్ చేస్తుంది. దీని డీటెయిల్స్ ఏదో చూద్దాం. ఎన్ఎల్సి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ హెయిలింగ్ ఫ్రమ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి, లక్షద్వీప్. తర్వాత ఇది 2017, 2018, 2019, 2020 ఈ 4 ఇయర్స్లలో పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అండి. ఇది 1 ఇయర్ అప్రెంటిస్షిప్ కోర్సు. డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటే బీఈ బీటెక్ వాళ్ళకండి. ట్రిపుల్ ఈ వాళ్ళకు 70 అప్రెంటిస్షిప్ సీట్లు ఖాళీగా ఉన్నాయండి. ఈసీఈ వాళ్ళకు 10 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకు 10 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 35 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 75 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు 20 ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్కు 10 ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్కు 20 ఉన్నాయి. యాక్చువల్గా ఈ 1 ఇయర్ కోర్సులో మంత్లీ స్టైఫండ్ ఇస్తారండి వీళ్ళకు, బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్కు. అది ఎంతంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, 15,028 రూపీస్ పర్ మంత్. తర్వాత ఇది టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ అంటే పాలిటెక్నిక్ వాళ్ళకండి. ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకు 85 సీట్స్ ఉన్నాయి. ఈసీఈ వాళ్ళకు 10 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కు 10 ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కు 35 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్కు 90 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు 25 ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్కు 30 ఉన్నాయి. ఫార్మసిస్ట్ వాళ్ళకు 15 ఉన్నాయండి. వీళ్ళకు కూడా 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. మంత్లీ స్టైఫండ్ వీళ్ళకు 12,524 రూపీస్ అండి పర్ మంత్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఎనీ స్ట్రీమ్లో బీఈ బీటెక్, తర్వాత పాలిటెక్నిక్లో కూడా ఎనీ స్ట్రీమ్లో చేసి ఉండాలి, పాలిటెక్నిక్ చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసి ఏజ్ విల్ బీ ఫాలోడ్ యాజ్ పర్ ద అప్రెంటిస్షిప్ రూల్స్. రిజర్వేషన్ సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయండి. ఇంకా డీటెయిల్స్ మెయిన్వి చూద్దాం. మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్, డ్యూరేషన్ ఆఫ్ ది ట్రైనింగ్. ఇందాక చెప్పుకున్నట్టు ట్రైనింగ్ ఇది వచ్చేసి అప్రెంటిస్షిప్ 1 ఇయర్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏమంటున్నారు, ఇది వచ్చేసి మనము రిటర్న్ టెస్ట్ ఏం లేదు. మనము అప్లై చేసిన తర్వాత మనము సాధించిన మార్క్స్ పర్సెంటేజ్ బట్టి సెలెక్ట్ చేస్తారండి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెల్ బీ ఇంటిమేటెడ్ త్రూ దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అపియర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ నైవేలి ఆర్ చెన్నై. మనము ఒకవేళ సెలెక్ట్ అయితే నైవేలి కానీ లేకపోతే చెన్నై కానీ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ప్రొసీజర్ ఫర్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ నేషనల్ వెబ్ పోర్టల్ హ్యావింగ్ లాగిన్ ఐడి. ఆల్రెడీ ఇంతకుముందు నేషనల్ వెబ్ పోర్టల్లో లాగిన్ అయి ఉండే వాళ్ళకి ఇది లెఫ్ట్ సైడు. లేదు ఇంతవరకు నేషనల్ వెబ్ పోర్టల్లో లాగిన్ అవ్వలేదనుకుంటే, రిజిస్ట్రేషన్ కాలేదనుకుంటే రైట్ సైడ్ అండి. ఇది నేషనల్ వెబ్ పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చెప్తున్నారు. స్టెప్ 1లో www.mhrd.nats.gov.in అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ క్లిక్ ఎన్రోల్ అంటున్నారు. తర్వాత కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్ అంటున్నారు. తర్వాత ఒక యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారంట. ఇదంతా అయిపోయిన తర్వాత, ఇది చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ కొరకు 1 డే ఆగాలంటండి. 1 డే ఆగిన తర్వాత ఇంకా స్టెప్ 2 అంటే మనము ఈ అప్రెంటిస్షిప్కు అప్లై చేసుకోవచ్చండి. స్టెప్ 2 చూడండి. తర్వాత ట్రావెల్ ఎక్స్పెన్సెస్, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం అటెండ్ అయ్యేదానికి ఏం టీఏ డిఏ ఏమి ఇవ్వరండి. తర్వాత బోర్డింగ్ లాడ్జింగ్, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ కోర్సు జాయిన్ అవుతాం కదా అప్రెంటిస్షిప్లో, అప్పుడు అకామిడేషన్ వాళ్ళు కల్పిస్తారంటండి వాళ్ళ క్యాంపస్లోనే. నామినల్ రెంట్ ఆ ప్రకారం కల్పిస్తారంట. ఇది వాళ్ళు ముందునే చెప్తున్నారు. ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన వెంటనే మేము ఎలాంటి జాబ్కు ష్యూరిటీ కాదని అంటున్నారు. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ చేస్తే ఇది నేషనల్ ఫేమస్, సెంట్రల్ గవర్నమెంట్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఎక్కడైనా కానీ ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుందండి ఫ్యూచర్లో మన జాబ్ సెర్చింగ్ కొరకు. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 15/10 అక్టోబర్ 15 అండి. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 3. ఇది నాకు తెలిసి బీటెక్ అండ్ పాలిటెక్నిక్ ఫ్రెషర్స్ 2017, 2018, 2019, 2020 అంటే ఇంతవరకు ఎక్కడ జాబ్ చేయని వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అండి. దీనిలో అప్రెంటిస్షిప్ చేసి బయటికి వస్తే ఈ ఎక్స్పీరియన్స్ బయట మనం జాబ్ సంపాదించుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. మీరు ఇంకా డీటెయిల్డ్గా ఈ నోటిఫికేషన్ చూడాలనుకుంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి.